హాయ్ అండి, నమస్తే. ఏపీ కేజీబీవీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మంత్ గొప్ప నోటిఫికేషన్ మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు చెప్తున్నాను, చూడండి. టోటల్గా 1195 పోస్టులతో ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడే రీసెంట్గా 12th ఇది రిలీజ్ కావడం జరిగింది. దానిలో మనకి ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయని కూడా చూపిస్తూ ఉన్నాం, చూడండి. పార్ట్ టైం టీచర్ 122 పోస్టులు ఉన్నాయి, అంటే టీచింగ్ సంబంధించినటువంటిది. అది వార్డెన్ కూడా 86 ఉన్నాయి. వార్డెన్కి పార్ట్ టైం టీచర్కి రెండింటికి సేమ్ క్వాలిఫికేషన్స్. సో ఇది కేవలం ఉమెన్ టీచర్స్కి మాత్రమే. జెంట్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ పార్ట్ టైం టీచర్ ఇందా చెప్పాను కదండి. పార్ట్ టైం టీచర్కి 50% మార్క్స్ ఉండాలి ఓసీ క్యాండిడేట్స్, అలాగే బీసీలకి 45% మార్క్స్, 40% ఎస్సీ ఎస్టీలకు ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది, పీజీ ఏం అవసరం లేదు. అలాగే ఏఎన్ఎంకి కూడా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ ఉంటే సరిపోతుంది, జిఎన్ఎం. అలాగే ఏఎన్ఎం కూడా చేసి ఉండాలి. ఈ రెండింటికి సంబంధించినటువంటి నోటిఫికేషను. తర్వాత ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో కనపడుతుంది, చూడండి ఒకసారి. మొత్తం వొకేషనల్ ఇన్స్ట్రక్షన్స్ 77 ఉన్నాయి, కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్ 134, ఏఎన్ఎం 110. సో అలాగే మొత్తం కూడా 564 పోస్టులు ఉన్నాయి. స్కావెంజర్స్, స్వీపర్స్, నైట్ వాచ్మెన్, వీటికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఈ వార్డెన్కి కూడా మనకి సేమ్ క్వాలిఫికేషను, టీచర్కి ఉన్న క్వాలిఫికేషను. అయితే ఇది పూర్తిగా ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాలి, ఆన్లైన్లో అయితే ఏమీ లేదు. ఆఫ్లైన్లో మనకి ఏపీసీ అని ఉంది, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని. ప్రతి మండలంలో కేజీబీకి సంబంధించినటువంటి ఏపీసీ ఆఫీసెస్ అయితే ఉంటాయి. ఆ ఆఫీసుకి సంబంధించిన వాటిలో మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషను మీకు పూర్తిగా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఏపీ కేజీబీవీ అని మనం గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ఏపీ కేజీబీవీ 2026 నోటిఫికేషన్ అని కొడితే మీకు కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా దానిలో వస్తుంది. సో మీరు త్వరగా, అంటే దీనిలో ఎక్కువ మంది ఉమెన్స్ కాబట్టి ఉమెన్స్కి బాగా వీలు ఉంటుంది దీనిలో అప్లై చేసుకోవడానికి. మీరు అప్లై చేయండి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా చాలా పక్కాగా జరుగుతుంది. దీనికి కమిటీ మెంబర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు, గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీస్, వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉంటారు. సో ఈ కమిటీలో చాలా జెన్యూన్గా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ అప్లై చేసుకోండి. వార్డెన్కి చేసుకోవచ్చు, అలాగే పార్ట్ టైం టీచర్కి చేసుకోవచ్చు, అకౌంటెంట్కి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ జనవరి నెల 2వ తారీఖున మనకి పేపర్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏపీసీ ఆఫీస్లో మనం 3వ తారీఖున సబ్మిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి మండలం వైజ్గా కూడా మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి. డాక్యుమెంట్స్ టీచింగ్ అయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ అవి ఇవ్వడం ద్వారా మీకు క్వాలిఫికేషన్తో పాటు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది కూడా